జై శ్రీకృష్ణ మై డియర్ ఆల్ భగవద్బంధుస్. గ్రౌండ్కి వచ్చానంటే 10 రౌండ్లు కొట్టకుండా ఇంటికి వెళ్ళడం అలవాటు లేదు నాకు. చిన్నప్పటి నుంచి ఇది అలవాటు. రౌండ్లు అంటే రన్నింగ్ అని అర్థం. ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. బాగా చెమట పట్టింది. తిలకం కనపడుతుంది కదా. చెమట శుభ్రంగా తుడిచేసుకున్నా. పోయింది కదా తిలకం. ఈ కామెంట్స్ పెట్టే వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లా. ఈ విషయం గురించి నాకు తెలిసింది కొంత చెప్పాలనుకుంటున్నాను, మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నా. ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధర్మము దేశ కాల పరిస్థితులను అనుసరించి ఎంతవరకు మనం పాటించగలమో, ఎంతవరకు కుదురుతుందో వీలవుతుందో అంతవరకే పాటించుకుంటూ పోవాలి. మెడకు ఒక డోలు కట్టాం కాబట్టి జీవితం అంతా వాయిస్తూ కూర్చో, ఇదే సాంప్రదాయము అంటే ఆ సాంప్రదాయం కూడా కొన్నాళ్ళకి భయంగా, బరువుగా, మూఢనమ్మకంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అలాంటివి ఎన్నో వ్యాప్తి చెందాయి మన హిందూ సమాజంలో. ఉదాహరణకి సతీ సహగమనం ఉంది, భారతంలో కూడా కనపడుతుంది మనకు, రామాయణాది గ్రంథాల్లో కూడా ఉంది. అయితే ఈ సతీ సహగమనం అనేది అసలు ఎందుకు ఏర్పాటు చేశారు? ధర్మిల తర్వాత భారతదేశంలో కాస్త మధ్యయుగ కాలం ఇదంతా నడిచిన తర్వాత ఎలాంటి పరిస్థితి వచ్చింది? బలవంతంగా భర్త పోతే వితంతు ఇంట్లో ఉంటే దరిద్రము ఉండకూడదు, ఇది మా ఇంటి ఆచారం కాదు అని భర్త శవానికి బ్రతుకున్న భార్యను కూడా కట్టి, పిల్లలు ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా తీసుకెళ్లి చితి మీద పెట్టి తగలేశారు మన సమాజంలో ఒకప్పుడు. ఇది బ్రిటిష్ వాళ్ళు రాసిన గ్రంథాలు, ఆర్యద్రవిడ గ్రంథాలు కానే కాదు. మన వాళ్ళకి ఉన్మాదం ఎక్కువయ్యి చేసిన పనులు. తర్వాత మహానుభావులు, సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చారు. వాళ్ళందరికీ శిరస్సు వంచి నమస్కారం. దేవుడి దయ వల్ల అలాంటివి రూపుమాసిపోయి సమాజంలో మనం మహిళలను ఈ మధ్య కాస్త ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. ఓకే, సరే, ఇప్పుడు విషయానికి వస్తా. ఏదైనా సరే ఒక విషయము పరిస్థితిని అనుసరించి చేయాలి. సాంప్రదాయమైనా అంతే, పరిస్థితిని అనుసరించి చేయాలి. మన పెద్దలు మంగళసూత్రం అనేది ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు. సనాతన ధర్మంలో ఉంది అది. వివాహిత మహిళ మాంగళ్యం ధరించాలి. ఈ మాంగళ్యం అనే విషయానికి వచ్చేసరికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పద్ధతి. ఆంధ్రాలో ఒక విధంగా ఉంటుంది, తమిళనాడులో ఒక విధంగా, కర్ణాటక అంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక విధంగా ఉంటుంది, ఉత్తరాది రాష్ట్రాల్లో ఒక పద్ధతి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో హిందువులే, వాళ్ళకి అసలు మంగళసూత్ర ధారణ ఉండదు. ఈ సింధూరం ఉంటుంది పాపెడలో, ఈ సుందరమే వాళ్ళకి మంగళసూత్రం. ఇలా రకరకాల పద్ధతులు. అందరూ హిందువులే. బావిలో కప్పల్లా మనం మాత్రమే హిందువులం కాదు. భారతదేశంలో బ్రతుకుతున్న ఎంతోమంది, కోటాను కోట్ల మంది హిందువులే. మనకంటే గొప్పగా హిందూ ఆచారాలు తూచా తప్పకుండా పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం మాత్రమే కాదండి. అందరికీ నమస్కారం చేయాలి, అందరినీ గౌరవించాలి. ఓకే, ఇది కూడా మంగళసూత్ర ధారణ లేదా తాళి లేదా మాంగళ్యం ఉంచుకోవడం ఎందుకు అంటే, ఒక వ్యక్తిని నేను వివాహం చేసుకున్నాను, ఆ వ్యక్తి పట్ల నా ధర్మాన్ని కలలో కూడా నేను తప్పను అనే ఒక వ్రతము నీవు కలిగి ఉండాలి. దాన్ని నువ్వు నిరంతరం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ మాంగళ్యం నువ్వు ధరించి ఉండాలి. ఇందుకు పెద్దలు ఏర్పాటు చేసిన సిస్టమ్. అంతేగాని దాన్ని నిరంతరము ధరించి ఉండడం వల్లనే భర్త కలకాలం ఉంటాడని, ధరించకుండా పక్కన పెట్టేస్తే కాసేపటికి భర్తకి ఏదో ఆయుర్దాయం మూడి ఏదో జరుగుతుందని సీరియల్స్ చూసి కొన్ని రకాల సెంటిమెంట్స్ మహిళల్ని ఎమోషన్కి గురి చేస్తారనమాట. మహిళల్ని ఎమోషన్కి గురి చేస్తే కొన్ని రకాల సినిమా థియేటర్లో సినిమాలు చూసి ఇలా ఖర్చీఫులు పెట్టి తుడుచుకుంటూ ఉంటారు. అలాంటి కొన్ని సినిమాలు చూసి సెంటిమెంట్ ఎక్కువ. ఇప్పుడు సెంటిమెంట్ ఎక్కువ, విషయ పరిజ్ఞానం లేదు మనకి. ఒక సిస్టమ్ ఎందుకు ఏర్పాటు చేశారు? దాన్ని తూచా తప్పకుండా ఒక వ్రతంలా భావించి నీవెలాగ నీ ధర్మం నిర్వర్తించాలి, ఇది పక్కన పెట్టేస్తే మనకి సెంటిమెంట్లే ముఖ్యం. మళ్ళీ మంగళసూత్రాలు వేసుకోవాలి, అలంకరించుకోవాలి, పూలు పెట్టుకోవాలి, భర్తను బయటికి పంపించి ఫోన్ తీసుకొని పరాయి మగవాడితో మాట్లాడాలి. ఇలాంటి వాళ్ళు మన సమాజంలో సాంప్రదాయం ముసుగులో ఉన్నారా లేదా అంటే ఉన్నారు. అందరూ కాదు, కొందరు ఉన్నారు. నీకు తెలుసు ఆ విషయం. కాబట్టి సాంప్రదాయం పేరుతోటి ఊరికే అతిపోకడలు, సెంటిమెంట్స్ పేరుతోటి భయపెట్టడం, ఎదుటివాళ్ళని భయపెట్టేయడం, నీకు సాంప్రదాయం లేదు, మేమేదో గొప్ప సాంప్రదాయంగా ఉన్నవాళ్ళం అనేసి ఎదుటి వాళ్ళని ఏదో ఒక రకంగా కామెంట్ చేసే ముందు సాంప్రదాయం ఎంతవరకు,
ఆ సాంప్రదాయం పేరుతో మనం నిర్వర్తించాల్సిన ధర్మం ఏమిటి, అది నిర్వర్తించుకోకుండా వేషాలు వేసేటప్పుడు బయటికి సాంప్రదాయంగా కనిపిస్తే లాభం ఏమిటి, ఇవన్నీ ఆలోచించుకునే వాళ్ళకి విజ్ఞానం లేదంటే జ్ఞానం పెరుగుతుంది. అర్థమవుతుంది కదా. కాబట్టి సాంప్రదాయము, శుద్ధ పూసలు ఇలాంటి కామెంట్స్ పెట్టే ముందు కాస్త ఆలోచన చేసుకోండి. నా ధర్మము నేను ఎప్పుడూ నా భర్త పట్ల నిర్వర్తించకుండా లేను. కలలో కూడా ఈరోజు వరకు, నాకు వివాహం 7 సంవత్సరాలు దాటింది, ఎప్పుడూ నా భర్తను కలలో కూడా నేను మోసం చేసి ఎరగను. నా భర్త వారి పట్ల, నా అత్తవారి పట్ల, ఎవరి పట్ల కూడా నేను అధర్మంగా ఎప్పుడూ నా జీవితంలో ప్రవర్తించి ఎరగను. నా యాటిట్యూడ్ బాగా తెలుసు, నా క్యారెక్టర్ తెలుసు కాబట్టి నాకు నా అత్తగారింట్లో ఫ్రీగా స్వేచ్ఛ ఇచ్చేశారు. నేను యూట్యూబ్లో కనిపించిన ఇతర మతస్థుల విషయంలో గట్టిగా వీడియోస్ చేసిన, లేదంటే ఈ విధంగా ఇప్పుడు బయటకు వచ్చేసి ఫిట్నెస్ వీడియోస్ చేస్తున్నా. ఇది ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది నాకు. ఈ రోజు ఏదో 2 రోజుల నుండి బయటకు వస్తే ఈ బాడీ అంతా స్ట్రెచ్ అవ్వడం లేదు. చిన్నప్పటి నుంచి నాకు ఫిట్నెస్ పిచ్చి ఉంది. నేను పెరిగింది ఆర్మీలో, నేను చూసింది, దగ్గరగా చూసింది ఆర్మీని, ఇండియన్ మిలిటరీని. ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉంది నాకు. ఆర్మీలో నేను సెలెక్ట్ అయ్యాను. వాలీబాల్ ప్లేయర్ నేను. స్పోర్ట్స్ పిచ్చి చిన్నప్పటి నుంచి నాకు. చదువులో కొంటే స్పోర్ట్స్లోనే ఎక్కువ రాణించాను నేను. చాలామంది తెలియని విషయం, నేనే ఎప్పుడు చెప్పుకోలే. మన గురించి మనం తెగ చెప్పుకోవడం ఎందుకులే అనేసి. ఇప్పటికీ పిల్లలు పుట్టిన తర్వాత కూడా నాకు గ్రౌండ్కి రావడము, వ్యాయామం చేయడము, కాసేపు వాలీబాల్లో, టెన్నిస్ ఏదో ఒకటి ఆడుకోవడం, నా పిల్లలతో ఆడుకుంటా. మా భర్త ఆ వేళకి ఫ్రీగా ఉంటే మా వారితో ఆడతాను. నా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్తో ఆడతాను. నాకు అలవాటు. ఎంత స్వేచ్ఛ మా అత్తవారింట్లో నాకు ఇచ్చారంటే, నా క్యారెక్టర్, నా యాటిట్యూడ్, నా భావనలు, నా సంస్కారము వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి ఏ అత్తవారింట్లో, సాంప్రదాయ గృహాల్లో, అత్తవారిలలో ఇవన్నీ స్వేచ్ఛ నాకు ఇచ్చారు మా ఇంట్లో. అర్థమవుతుంది కదా. కాబట్టి ఈ పిచ్చ కామెంట్లు పెట్టేవాళ్ళు సాంప్రదాయాల పేరుతోటి తెగ బాధపడిపోకండి. సాంప్రదాయంగా బయటకు కనపడుతూ వేషాలు వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసు. ఈ సమాజంలోనే మన మధ్య బ్రతుకుతూ ఉన్నారు. సాంప్రదాయాలు ప్రతిసారి 24 గంటలు 365 రోజులు నువ్వు చచ్చేంత వరకు పాటించు అంటే పాటించడానికి అందరికీ అవ్వదు. ఓకే, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తానా, శుభ్రంగా స్నానం చేసి చక్కగా మరలా వర్ధపుండ్రం పెట్టుకొని స్వామికి పూజ చేసి తిరువారాధన నైవేద్యం పెట్టి 8 గంటలు అయ్యేసరికి పౌడింపు కూడా చేసేసి మేము ఏదో తినేసి పిల్లలకి పెట్టేసి శుభ్రంగా మరలా అలంకారం తీసేస్తా. నైట్ వేర్ వేసుకొని హ్యాపీగా పడుకొని నిద్రపోతాం. మరలా రేపు నిద్రలేచాక స్నానం చేసి చక్కగా వరదోపటం పెట్టుకొని నీట్గా అలంకారం చేసుకొని నా ఇంటి పనులు అవి చూసుకొని యూట్యూబ్లో ఈ భగవద్గీత వీడియోస్ అవేవో నాకు కుదిరినప్పుడు చేసేసి ఈవినింగ్ వరకు అలాగే ఉండి, ఈవినింగ్ మళ్ళీ గ్రౌండ్కి రావాలంటే మొత్తం తీసేసి మగపిల్లడిలాగా ఒక ప్యాంట్ షర్ట్ వేసుకొని గ్రౌండ్కి వస్తాను, రన్నింగ్ చేస్తాను, వ్యాయామం చేస్తాను, ఆడుకుంటాను. గంటన్నర గ్రౌండ్లో గడిపేసేసి మరలా ఇంటికి వెళ్ళిపోతాను. నా డైలీ షెడ్యూల్ ఇది. ఈ 2-3 రోజుల నుండి ఎందుకు నేను ఈ ఫిట్నెస్ వీడియోస్ చూపిస్తున్నానంటే, ఒక మహిళ కానీ ఆరోగ్యంగా ఉందంటే కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచగలుగుతుంది. ఒక మహిళ మంచి ఫిట్నెస్తో ఉందంటే తన ఫ్యామిలీని హెల్దీగా మంచి ఫిట్నెస్తో అనారోగ్యాలకు దూరంగా ఉంచగలుగుతుంది. మహిళలకు ఆ శక్తి ఉంది. వాళ్ళ పిల్లలకి, వారి భర్త గారికి కూడా నేర్పుకోగలరు మహిళలు. ఆ టాలెంట్ మహిళల్లో ఉంటుంది. వాళ్ళకు ఒక మోటివేషన్ కోసం అనేసి నేనేవో 2-3 షార్ట్స్ పెడుతున్నా. ఆ షార్ట్స్గా నాకేమో లక్షలు కోట్లు వచ్చేవి యూట్యూబ్లో. మన ఫాలోవర్స్లో ఒక మోటివేషన్ కోసం, పిల్లలు పుట్టారు, జీవితం అయిపోయింది, ఇంకేముందులే అనుకోకుండా, పిల్లలు పుట్టిన తర్వాత కూడా జీవితం ఉంది, జీవించాలి, మనము ఆరోగ్యంగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అనే ఒక యాటిట్యూడ్ మహిళల్లో కలిగించడం కోసమని నా వర్కౌట్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో అప్లోడ్ చేస్తున్నా. మరలా సంపాదించుకోవడానికి ఇది ఒక దారా అంటే, ఇప్పుడు సంపాదించాలనిపించినా ఇప్పటికిప్పుడు నేను బాడీని వంచలేనుగా. చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటు కాబట్టే ఇప్పుడు ఈ వర్కౌట్స్ అన్ని చేయగలుగుతున్నా. రోజు చేస్తా. 2-3 రోజుల నుండి మహిళల్లో ఒక మోటివేషన్ తీసుకురావడం కోసం వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా. కాబట్టి ఊరికే ఏడవడం మానేయండి. సమాజాన్ని మనం ఉద్ధరించము. ఎవరైనా ఏదైనా కొంచెం మహిళల గురించి సానుకూలంగా ఒక మంచి వీడియోస్ పెడతాము. మహిళలు బాగుంటే కుటుంబాలు స్ట్రాంగ్గా ఉంటాయి, మహిళలు బాగుంటే పిల్లలు తర్వాత తరం బాగుంటుంది అని ఒక సదుద్దేశంతో వీడియోస్ చేస్తుంటే వాళ్ళని ఏదో ఒక రకంగా పొడవాలి మనం. ఇదనమాట సాంప్రదాయాన్ని, సుప్పిని, శుద్ధ పూసిని ఇలాంటి టైప్ మనుషులు, లేడీసే, తోడేళ్ళు ఇలాంటి కామెంట్లు పెడుతూ ఉంటారు.
మీ కామెంట్స్కి, మీ సాంప్రదాయాల పేరుతో ఉండే ఒక ఛాందసవాదానికి ఇవన్నీ కేర్ చేయకుండా ఆ స్థితి దాటుకొని వచ్చాను నేను. సాంప్రదాయము ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకంటే గొప్పగా పాటిస్తాను నేను. నా ఏజ్ పిల్లలు కనిపించిన చిన్న ఆవగించంత బొట్టు పెట్టుకుంటారు. నేను ఫుల్గా ఉరదగుండ్రం పెట్టేసుకుంటాను నా సాంప్రదాయం ప్రకారం. ఎక్కడ సిగ్గుపడను. ఎవరైనా కొంచెం చిన్నది పెట్టుకోవచ్చు కదా అని నేను వినను. లేదా నా సాంప్రదాయం అంతే, నేను ఫుల్గా ఉరదగుండ్రం పెట్టుకుంటాను. కానీ ఇలా వ్యాయామం చేయడానికి బయటకు వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో ఉండదు, అది చెరిగిపోతుంది. ఏంటి దానికైతే ఏమవుతుంది? దానికి ఏమవుతుంది? ఏమీ కాదు. ధర్మం అంటే దేశ కాల పరిస్థితులను అనుసరించి ఎంత చేయగలమో అంత చేయడం ధర్మం. అతి చేయడం ఎప్పుడు ధర్మం కాదు. అతి చేయడం ఎప్పుడు సాంప్రదాయము కాదు. ఎక్కడ ఏ పరిస్థితిలో ఎలా ఉండాలో అలా ఉండగలగడమే విజ్ఞానము, విఘ్నత. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, బయట స్కూటీల మీద వెళ్తుంటే ఆడవాళ్ళు పక్క నుండి చైన్లు పీకెళ్తున్నారు, తాలిబొట్లు పీకెళ్ళారు. ఆ మహిళలు కింద పడిపోయి కాలో చేయో ఇరిగిపోతే, ఇంకేదన్నా జరగకూడదు జరిగితే ఆ ఇంట్లో పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? నడిచెళ్తున్న మహిళలు, ముగ్గేస్తున్న మహిళల మెడలో కూడా తాలిబొట్లు పీకేస్తున్నారు. నేను గ్రౌండ్కి వస్తా, నా పిల్లలను తీసుకొని వస్తా, వాళ్ళని చూడాలా, నా వర్కౌట్స్ చేసుకోవాలా, నేను మెడల్లో ఉండయి ఇవన్నీ కాపాడుకోవాలా? మీరు వచ్చి గ్రౌండ్లో 4 రౌండ్లు పరిగెత్తండి, అప్పుడు చెప్పండి ఎంత సుఖంగా ఉంటుందో మీకు. ఈ కామెంట్లు పెట్టే వాళ్ళని అడుగుతున్నాను నేను స్పష్టంగా. అర్థమవుతుందా? రెండోది, మన లేడీస్ చాలామంది దుప్పట్టాలు, చున్నీలు వేసుకోవడం మర్చిపోయారు. ఎంతో కాలం అయిపోయింది. బయటకి ఒక కుర్తీ కింద ఒక లెగ్గిన్ వేసుకొని పడి స్కూటీలు వేసుకొని పోతూ ఉంటారు, లేదంటే నడుచుకుంటూ పోతూ ఉంటారు. తాలిబొట్టు కనపడుతూ ఉంటుంది, కత్తిరించుకుపోతారు. ఏం బయట వేసుకోకుండా ఉండడం సాంప్రదాయమా? ఈ కామెంట్లు పెట్టే వాళ్ళ ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉంటే చున్నీలు వేసుకోవట్లేదు, అసలు ఎవ్వరు చున్నీలు వేసుకోవట్లేదు. కానీ నేను ఇప్పటికీ కూడా దుప్పటా వేసుకోకుండా ఉండరు. ఒక్క ఇలాగా రన్నింగ్ చేయడానికి వచ్చినప్పుడు గ్రౌండ్లో, ఈ ఒక్క సందర్భంలో రాత్రి నిద్రపోయేటప్పుడు, లేదా 4 గోడల మధ్య నా ఇంట్లో నేను ఉన్నప్పుడు తప్ప దుప్పటాలు వేసుకోకుండా నేను ఎప్పుడూ కనిపించాను. ప్రయాణం చేసేటప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకున్నా సరే దాని మీద కూడా షాల్ వేసుకుంటాను, దుప్పటా లేకుండా ఉండరు. ఒక్క ఇలాగ బయటికి వర్కౌట్స్ కోసం వచ్చినప్పుడు తప్పితే. అంత సాంప్రదాయం, అంత పద్ధతి నాకుంది. కాబట్టి పద్ధతులు, సాంప్రదాయాల గురించి నాకు నేర్పకండి. ఆడవాళ్ళు పెళ్ళి 2 పిల్లలు పుట్టి పైట వేసుకోవడం, చున్నీ వేసుకోవడం, దుప్పటా వేసుకోవడం మానేసి తిరుగుతున్నారు. వాళ్ళకి నేర్పుకోండి పోయి. ఎంత దరిద్రంగా ఉండదు చూసే వాళ్ళకి. కాబట్టి అలాంటి వాళ్ళకి మీరు ట్రైనింగ్ ఇవ్వండి, నాకు ట్రైనింగ్ ఇవ్వకండి. సిచ్యువేషన్ అనుసరించి ఎలా ఉండాలో, నేను ఆర్మీలో పెరిగా, పరిస్థితులకు ఎలా అడ్జస్ట్ అవ్వాలి, సిచ్యువేషన్ అనుసరించి ఎలా ఉండాలి నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఆర్మీలో వర్క్ చేస్తారు మన హిందువులు, సాంప్రదాయాలు పాటించే హిందువులు కూడా ఎంతోమంది ఆర్మీలో జాబ్ చేస్తారు, దేశాన్ని రక్షించే విభాగంలో పనిచేస్తారు. వాళ్ళు మేము బొట్టు పెట్టుకుంటామండి, తిలకం పెట్టుకుంటామండి, వేలికి వెంకటేశ్వర స్వామి ఉంగరం పెట్టుకుంటామండి అంటే పెట్టుకునేవారు. ఆర్మీలో వర్క్ చేసి ఒకసారి ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నాక డ్యూటీ చేయాలి. ఇవన్నీ కూడా సింబల్స్ ఏమీ కనిపించడానికి, అంటే రిలీజియస్ సింబల్స్ ఏవైతే ఉంటాయో ఏమీ కనిపించడానికి వీల్లేదంతే. ఒక పని చేయడానికి నువ్వు దిగినప్పుడు నువ్వు ఆ పని మీద యాటిట్యూడ్ ఉండాలి, దృష్టి ఉండాలి. అది వదిలేసి ఇక్కడ కూడా నీకు బొట్టు ఎందుకు లేదు, ఇక్కడ కూడా నీకు జడ ఎందుకు లేదు, నీకు పూలు ఎందుకు లేవు, చెవులకి ఎందుకు పెట్టుకోలేదు, మెళ్ళలో ఎందుకు వేసుకోలేదు, ఈ సాంప్రదాయాలు చెప్పకూడదు. ఇది ఎక్కడ పాటించాలో అక్కడ పాటించడం నాకు తెలుసు. ఎక్కడ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండాలి. ప్రత్యేకించి ఈ రోజుల్లో మరలే చెప్తున్నా, మాంగళ్యం ఎందుకంటే అదొక వ్రతము, పతివ్రత అంటారన్నమాట. అంటే పతిని వ్రతముగా కలిగినది అని అర్థం. కళలో కూడా భర్తను తప్పకూడదు, అది గుర్తు చేయడం కోసము మెడలో ఒక గొలుసు వేశారు, ఒక మంగళసూత్రం వేశారు. మనమేం చేస్తాం, అది మెడలో వేసుకొని మహేష్ బాబో, ప్రభాసో, ఇంకొకడో కనపడుతూ ఉంటే అబ్బాయి ఇలాంటి మొగుడు నాకు రాలేదే అని ఆలోచిస్తే దాన్ని ఏమంటారు? నా నోటితో చెప్పలే. కాబట్టి ఈ కామెంట్స్లో ఎక్స్ట్రాలు చేయడం మానేయండి. నేను ఏ రోజు కూడా కళ్ళలో కూడా నా భర్తను తప్పలేదు, కృష్ణుడిని తప్పలేదు నేను. అర్థమవుతుందా? కాబట్టి నా యాటిట్యూడు, నా మనసు, స్వభావం, క్యారెక్టర్ నా అత్తవారింట్లో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి కావాల్సినంత స్వేచ్ఛ, కూతురుకు కూడా ఇవ్వని స్వేచ్ఛ కోడలికి ఇచ్చారు మా ఇంట్లో. కాబట్టి ఛాందసవాదంతో అతిగాలించడం మానేయండి. రోడ్లు గూడదైనా వేసుకోవచ్చు కదా, దారాలన్నా వేసుకోవచ్చు కదా, పూసలన్నా వేసుకోవచ్చు కదా అంటే మా ఇంట్లో ఊరుకోరు దారాలు వేసుకుంటే. వాళ్ళకే సమాధానం చెప్పేది నేను. కాబట్టి నేను ఏం చేస్తున్నానో
ఈ వర్కౌట్స్ లేదంటే ఈ వ్యాయామం, ఈ మోటివేషన్ వలన మీకు ఏదైనా ఉపయోగంగా అనిపిస్తే చక్కగా ఫాలో అవ్వండి. మీరు కూడా చక్కగా వ్యాయామం చేయండి, మంచి ఫిట్నెస్తో ఉండండి. మహిళలు ఎంత ఆరోగ్యంగా ఎంత ఫిట్నెస్తో ఉంటే కుటుంబం కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుంది, తర్వాత తరం ఆరోగ్యంగా తయారవుతుంది. కాబట్టి మహిళల కోసం అనేసి వాళ్ళకి ఏదైనా యూస్ఫుల్ అవుతుందేమో ఎవరికైనా మన ఫాలోవర్స్కి అనేసి నేను ఇలాంటి షార్ట్స్ లేదా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఉపయోగకరంగా ఉందనుకునే వాళ్ళు చూడండి. కాబట్టి ఛాందస్సవాదము, సాంప్రదాయాల పేరుతోటి మరీ మూర్ఖంగా ఆలోచించడం, అతి చేష్టలు నాకు నచ్చవు. సాంప్రదాయాన్ని నేను గట్టిగా ఫాలో అవుతాను. ఎంతవరకు ఎక్కడ పాటించాలో అంతవరకు, అన్ని చోట్ల కాదు, కుదిరిన చోట్ల మాత్రమే. కుదరని చోట్ల మళ్ళీ అక్కడ ఎలా ఉండాలో అంతవరకు అలాగే ఉంటాను. సనాతన ధర్మం కూడా అంతే చెప్తుంది. ప్రతిదీ కళ్ళు మూసుకొని మూఢంగా చేయమని చెప్పడం లేదు, అలా అని విచ్చలవిడిగా బరితెగించి తగ్గమని చెప్పడం లేదు. చక్కగా కుదిరి కూడా ఒక చున్నీ దుప్పట్టా కూడా వేసుకోకుండా చాలామంది పెళ్ళయి 2-3 పిల్లలు ఉన్న మహిళలు తిరుగుతున్నారు, హిందూ మహిళలే. వాళ్ళకి కాస్త నీతులు నేర్పే ప్రయత్నం చేయండి. నీతులు నాకు నేర్పకండి. ఎందుకంటే భగవంతుడి దయ వలన దేశం అంతా చూసిన దాన్ని, రకరకాల చోట్ల ఆర్మీ వాతావరణంలో పెరిగిన దాన్ని నేను. ఈ ట్రోలింగులు, ఈ కామెంట్స్, ఈ గొడవలు ఇవి ఏమి నన్ను కదిలించలేవు. ఇవి ఏమి కదిలించలేని ఒక కఠినమైన శిల లాంటి గుండె నాది. అలాంటి పరిస్థితుల్లో పెరిగాను నేను. అర్థమైంది కదా? సో అదండి విషయం. ఉంటాను నేను. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ. జై శ్రీకృష్ణ.